అర్ధరాత్రి వేళ కాలనీ జనాలంతా ప్రశాంతంగా నిద్రిస్తున్నారు. బయట కుక్కలు జోరుగా అరుస్తున్నాయి. అదే టైంకి ఓ అబ్బాయి బయటకొచ్చాడు. ఏంటబ్బా ఎన్నడూ లేంది ఈ రోజు మాత్రం కుక్కలు ఇంతగా అరుస్తున్నాయని గేటు లోపలే నిలబడి చూశాడు. కుక్కల అరుపుల మధ్యలో బుసలు కొడుతున్న శబ్దం కూడా వినిపిస్తోంది. పామైతే మాత్రం అంత సౌండ్ రాదు కదా, మరి ఇంకేమై ఉంటుందబ్బా అని ధైర్యం చేసుకొని మెల్లిగా ఇంకాస్త దగ్గరికి వెళ్లి చూస్తే దెబ్బకు దడుచుకున్నాడు. నీళ్లలో ఉండాల్సిన మొసలి కాలనీ రోడ్డు మీద కనిపించింది. అరుస్తున్న కుక్కలపైకి గుర్రుగా చూస్తూ అంత పొడవున నోటిని అమాంతం తెరిచి బుసలు కొడుతూ కనిపించేసరికి ఆ అబ్బాయి గుండె కడుపులోకి జారినంత పనైంది. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని హమాలీ కాలనీలో చోటు చేసుకుంది. అర్ధరాత్రి సమయంలో కుక్కలు పెద్ద ఎత్తున అరుస్తుండటంతో నిద్రలేచిన కాలనీ వాసులు బయటికి వచ్చి చూశారు. అక్కడ మొసలి కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు. అసలే అర్ధరాత్రి, వీధి లైట్లు కూడా సరిగ్గా లేవు, చుట్టూ చిమ్మ చీకట్లు. ఆ సమయంలో ఇళ్ల మధ్యలోకి మొసలి రావడంతో కాలనీ వాసులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఫారెస్ట్ అధికారులకు ఫోన్ చేశారు. ఇంత అర్ధరాత్రి పూట రావటం కుదరదని, పొద్దున్నే వస్తామని, అప్పటి వరకు దాన్ని బంధించి ఉంచండని కొన్ని జాగ్రత్తలు చెప్పారు. దీంతో చుట్టుపక్కల ఇళ్లలోని కాలనీ వాసులంతా కలిసి ఓవైపు గజగజ వణుకుతూనే అత్యంత కష్టంతో ఆ మొసలిని తాడుతో బంధించారు. అది మొసలి పిల్లనే అయినప్పటికీ చాలా వైల్డ్ గా ఉండటంతో దాన్ని బంధించడం కాలనీ వాసులకు చాలా ఇబ్బంది అయింది. తాడుతో బంధించి అక్కడే ఉన్న ఓ ప్రాంతంలో పెట్టారు. వేకువజామునే ఫారెస్ట్ అధికారులు వచ్చి విరుచుకు పడుతున్న ఆ మొసలి పిల్లను బంధించటంతో కాలనీ వాసులంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే మొసలి సంచరించిన ప్రాంతంలో నిత్యం సుమారు 15 నుంచి 20 పిల్లలు ఆడుకుంటూ ఉంటారని, వారికి ఏమైనా జరిగితే పరిస్థితి ఏంటి, ఎంత దారుణంగా ఉండేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అది కూడా రాత్రిపూట వచ్చింది కాబట్టి ఎవరూ లేకపోవడంతో ఏమీ కాలేదని, అదే ఉదయం పూట వచ్చుంటే ఏమై ఉండేదోనని భయాందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే సమీపంలోని ముళ్ల పొదలను తొలగించాలని, వీధి లైట్లను ఏర్పాటు చేయాలని వారు అధికారులకు విజ్ఞప్తి చేశారు. నా పేరు హేమాంబిక, మేము ఇక్కడే ఉంటాము. అయితే నైట్ 1:30 ఆ టైంలో ఇక్కడే మా ఇంటి దగ్గర వీళ్ళ ఇంటి దగ్గరికి వచ్చిందనమాట. గుసలు వచ్చింది. అయితే కుక్కల అరుపుకి అక్క వాళ్ళ బాబు వచ్చేసి, బాలు అనే అబ్బాయి వచ్చి బయటకు వచ్చి చూస్తే అది మొసలి కనిపించేసరికి పోయి లోపల అంకుల్ని పిలిచిండు. వచ్చి చూసి తర్వాత ఇక్కడ ఎదురుగా అన్న వాళ్ళకి మా ఆయనకి వీళ్ళకి కాల్ చేస్తే వచ్చి సురేష్ అంకుల్ వీళ్ళందరూ కలిసి అది బాగా వైల్డ్గా రియాక్ట్ అవుతుంది అనమాట. చాలా ట్రై చేసిండు. ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళకి కాల్ చేస్తే మేము మార్నింగ్ వస్తాము, అంతవరకు దాన్ని కట్టిపెట్టి ఉంచండి అని చెప్తే ఇంకా వీళ్ళు ట్రై చేసిండ్రు, మస్తు ట్రై చేసినారు అన్న వాళ్ళు అందరు కలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు. అయితే బాగా సతాయించి మొత్తానికైతే కట్టేసిండ్రు. ఏమంటే అది నైట్ టైం కాబట్టి పిల్లలు లేరు కాబట్టి సరిపోయింది. అదే డే టైం అంటే కష్టం కదా. ఇక్కడ దగ్గర చాలా మంది, దాదాపు ఒక 15 మంది 20 మంది పిల్లల దాకా ఆడుకుంటూ ఉంటారు. ఇవి హాలిడేస్ కాబట్టి ఇంకా ఇంటి దగ్గరే ఉంటారు, ఆడుకుంటుంటారు. ఇక్కడ చుట్టుపక్కల బాగా చెట్లు అవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి. నైట్ టైమ్స్ కూడా స్ట్రీట్ లైట్స్ ఉండట్లేదు కాబట్టి చాలా తక్కువ. ఇవి కూడా ఓన్గా వేయించుకున్నారు. కొద్దిగా అంతా మొత్తం చెట్లు మొత్తం క్లీన్ చేయించి నీట్గా చేస్తే మంచిగా ఉంటుంది. స్ట్రీట్ లైట్స్ కూడా అక్కడక్కడ కొద్దిగా పెడితే బెటర్. ఎందుకంటే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా ప్రాబ్లమ్. ఇట్లా ముసళ్ళు కానీ ఇట్లా ఏ వచ్చినా కూడా ఇబ్బందే కదా. పాములు కూడా చాలా ఎక్కువ ఉంటాయి జనరల్గానే. అవి ఇంకా మేము రెగ్యులర్గా చూసి దాంట్లతో ఏదో ఒకటి ఇబ్బంది ఉన్నా మేము పడుతున్నాము. ఇంకా మళ్ళీ ఇప్పుడు ముసళ్ళు ఇట్లాంటివి అంటే చిన్నపిల్లలతోటి కష్టం కదా, వాళ్ళకి తెలియదు కదా అట్లా అన్నట్టు. కాబట్టి కొంచెం మళ్ళీ నెక్స్ట్ ఇట్లాంటివి రిపీట్ కాకుండా కొద్దిగా అంత చుట్టుపక్కల క్లీన్ చేయించి ఏమైనా స్ట్రీట్ లైట్స్ అట్లాంటివి పెడతారని అనుకుంటున్నాను. ఈ మొసలు ఎక్కడి నుంచి వచ్చిందనే ప్రశ్న అందరిలోనూ ఉత్సుకత రేకెత్తించింది. హమాలీ కాలనీకి సమీపంలో జూరాల ప్రాజెక్టు కుడి కాలువ ఉందని, బహుశా ఆ కాలువ నుంచే మొసలి ఇళ్ల మధ్యలోకి వచ్చి ఉంటుందని కాలనీ వాసులు భావిస్తున్నారు. అయితే రాత్రిపూట కావడంతో ఎలాంటి ప్రమాదం జరగకపోవడం ఊరట కలిగించే విషయం.